హాయ్ స్టూడెంట్స్, మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారండి. సో మనము ఈ వీడియోలో అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఎంత ఫీజు ఉంటుంది, అసలు దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏపీఎన్సీటీ ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యాయి. రిజల్ట్ రిలీజ్ జరిగాక మనకు కోర్సు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఏం డీటెయిల్స్ అనేవి రీసెంట్గా నిన్న లాంచ్ చేశారనమాట. అంటే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 27 ఆగస్ట్ 2025 3 PM నుంచి 4 సెప్టెంబర్ 2025 7 PM వరకు మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారండి. సో బేసిక్గా ఈ ప్రాసెస్లో మనము ఈ లింక్ ఉంటుంది అక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ లింక్లో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫీజ్ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 1888 రూపాయలు ఛార్జ్ అవుతుందండి. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్కి అయితే 2360 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అన్నట్లయితే మనము ఏపీఎన్సీటీ వీళ్ళకి ఏపీఎన్సీటీ మనకు ఎగ్జామ్ రాసాక రిజల్ట్ వచ్చింది కదండి, అక్కడ మనము ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి బీఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఫస్ట్ మనకు ఏపీఎన్సీటీ ర్యాంక్ కార్డ్ అనేది కావాలి. దీని యొక్క సైజు 1000 KB, అన్ని ఫైల్స్ యొక్క సైజు 1000 KB ఉండాలండి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు, అంతకంటే తక్కువ నుంచి కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు. అన్ని కూడా PDF ఫైల్ ఫార్మాట్లోనే పంపించాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, అంటే 10th క్లాస్ మార్క్ షీట్ అనేది కావాలి. ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ డిగ్రీ సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది ఉండాలి. తర్వాత 10+2కి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ డిగ్రీ అనేది ఉండాలన్నమాట. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. 2 year ఇంటర్మీడియట్స్కి స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎంప్లాయీ సర్టిఫికేట్, ఒకవేళ నాన్ లోకల్ స్టేటస్ అయితే వాళ్ళకు ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. లోకల్ స్టేటస్ అయింది అనుకోండి, దానికి సంబంధించినటువంటి డామిసైల్ లేదా మైగ్రేషన్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా కావాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ కేటగిరీ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అప్లోడ్ ద రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ ఇయర్లో తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అప్లోడ్ చేయాలండి. మైనారిటీ, ఒకవేళ మీరు మైనారిటీ రిజర్వేషన్ ఆప్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ పర్సనలీ డిసేబుల్డ్ ఆప్షన్ కానీ మీరు ఆప్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత మీరు ఒకవేళ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కానీ ఓవర్సీస్ సిటిజన్షిప్ కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి మీకు డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇది జేపెగ్ ఫార్మాట్లో ఉండాలి. ఇది 500 KB ఉండాలండి. స్పెసిమెన్ సిగ్నేచర్, ఒక నీట్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ అనేది, ఇది కూడా జేపెగ్ ఫార్మాట్లో ఉండాలి లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 500 KB ఉండాలి. ఇవి ప్రాసెస్కి మీరు ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్. వన్స్ మీరు ప్రిపేర్ చేశాక ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుందామో చూడాలన్నమాట. సో ఫస్ట్ మీరు ఏపీఎన్సీటీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేటువంటి ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. మీరు ఈ ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక సపరేట్, సో మీరు రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేశాక మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ పేజ్ లో మీరు ఏపీఎన్సీటీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇస్తే మీకు ఆ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఒక కొత్త పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని ఈ పాస్వర్డ్ మీరు ఖచ్చితంగా ఎక్కడున్నా ఒక చోట రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్ గా ఇంటిమేషన్స్ అన్ని కూడా మీ ఈమెయిల్ ఐడికి, మీ మొబైల్ నెంబర్ కి వస్తూ ఉంటాయి. లాగిన్ డీటెయిల్స్ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. యాజ్ వెల్ యాజ్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీస్ మీరు ఎక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్ వన్స్ అది చేసేసాక అనేసి ఇక్కడ క్లిక్ చేయాలి. సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఒక రిజిస్ట్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ మీరు లాగిన్ పేజ్ లోపలికి వెళ్ళి అక్కడ మీరు ఏం చేయాలి, అక్కడ లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. లాగిన్ పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ లాగిన్ పేజ్ లో మీరు ఇక్కడ మళ్ళీ మీ ఇందాక క్రియేట్ చేసిన రిజిస్ట్రేషన్ లాగిన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ వెల్కమ్ అని ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అనేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు సర్వీసెస్ ని క్లిక్ చేయాలి. సర్వీసెస్ ని క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ అనేటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ లో మీరు 4 కేటగిరీస్ లో మీరు డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్, లోకల్ ఆర్ నాన్ లోకల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్స్, మీ స్టడీ సర్టిఫికేట్, ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ మీరు ఏమేమి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. డీటెయిల్స్ మీరు చూసినట్లయితే మీ యొక్క నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, యాజ్ వెల్ యాజ్ ఫుల్ నేము, మీ యొక్క సో రిజిస్టర్డ్ మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. సో వన్స్ మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్
పేజ్‌కి సబ్మిట్ చేసి నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్‌లో పేమెంట్ అనేది గేట్‌వే అనేది ఓపెన్ అవుతుందండి. ఈ పేమెంట్ గేట్‌వేలో మీరు చూజ్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా? డెబిట్ కార్డా? క్రెడిట్ కార్డా? ఏ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా మీరు డబ్బులు పే చేయాలనుకుంటున్నారో అది చెక్ చేసుకొని ఐ అగ్రీ అనేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి తర్వాత అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఆ అమౌంట్‌ని మీరు పే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత మీకిక్కడ ఒక పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుందండి. ఈ పేమెంట్ రిసిప్ట్ అనేది వచ్చాక మీరు దీన్ని కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో, మీరు లోకల్ ఏరియా రిజిస్ట్రేషన్ వాలిడేషన్ కోసము మీ యొక్క ఏ ఇయర్‌లో చదివారు, మీరు ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు, ఏ స్కూలు, ఏ కాలేజు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సొస్తది. అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రతి డాక్యుమెంట్ అప్‌లోడ్ చేశాక మీరిక్కడ ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూలో మీకిక్కడ చూపించింది అంటే ఆ డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ అయినట్లు. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఈ బటన్‌ని క్లిక్ చేయండి. బటన్ క్లిక్ చేస్తేనే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమిసైల్ అనేసి వస్తుందన్నమాట. ఇది మీరు అవునా కాదా అనేసి క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మిగ్రేషన్ పీపులా, తెలంగాణ పీపులా లేదా ఆంధ్రప్రదేశ్ పీపులా అనేది ఇక్కడ మీకు ఫిగర్ అవుట్ అవుతుందన్నమాట. ని క్లెయిమ్ చేసుకున్నట్లయితే మీరిక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమిసైల్ అవునా కాదా అనేటువంటి దీన్ని ఆప్షన్‌ని చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి బటన్‌ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు లోకలా, నాన్ లోకలా అనేటువంటి ఒక ఆప్షన్ అనేది వస్తుందండి. ఒకవేళ మీరు యెస్ అనేటువంటి ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఇక్కడ వన్ ఆఫ్ ది 3 డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి. అంటే మినిమమ్ 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ ద స్టూడెంట్ గాని, లేదా పేరెంట్‌ది గాని, కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ కానీ, మినిమమ్ 10 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. అప్‌లోడ్ చేశాక నెక్స్ట్ మీరిక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఈ బటన్‌ని క్లిక్ చేయండి. ఈ బటన్‌ని క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు అన్ని డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అంటే క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచరు, ఆధార్ కార్డు, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్ ఈక్వివలెంట్ మార్క్స్ మెమో, టీసీ, ఏపీఎన్‌సీటీ ర్యాంక్ కార్డు ఇవన్నీ అప్‌లోడ్ చేసి ప్రతిసారి కూడా మీరు ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూస్తే అది మీకు అప్‌లోడ్ అయిందా లేదా అన్న విషయం మీకు కరెక్ట్‌గా అర్థమవుతది. ఫైనల్‌గా మీరు ఇక్కడ ఏపీఎన్‌సీటీ ర్యాంక్ కార్డ్ అనేది అప్‌లోడ్ చేసి దాన్ని కూడా ప్రివ్యూ చేశాక ఎంటైర్ డాక్యుమెంట్‌ని సేవ్ చేయండి. సేవ్ చేశాక మొత్తం అప్లికేషన్‌ని ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదండీ! ఈ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఎంటైర్ అప్లికేషన్ మీకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఏదన్నా తప్పులుంటే మళ్ళీ బ్యాక్‌కెళ్ళి ఆ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోండి. సో, ఇలా మీకు ఎంటైర్ అప్లికేషన్ అనేది మీకు కనిపిస్తది. ఈ అప్లికేషన్ కనిపించాక తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అండి. సబ్మిట్ అని ఇస్తేనే మీకు పాపప్ అనేది వస్తుంది. ఆర్ షుడ్ యూ వాంట్ టు సబ్మిట్ అనేసి వస్తది. యెస్ అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ చేశాక నెక్స్ట్ మళ్ళీ మీరు లాగిన్ పేజ్‌కెళ్ళిపోయి ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేటువంటి ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు ఇలా అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ డిస్‌ప్లే అనేది అవుతుందన్నమాట. తర్వాత పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్‌ని క్లిక్ చేసి పేమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. తర్వాత ప్రింట్ ద ప్రొవిజనల్ అప్లికేషన్ మీరు అప్లై చేసుంటారు కాబట్టి ఆ అప్లికేషన్ ప్రింట్ చేసి జాగ్రత్తగా సేవ్ చేసుకోండన్నమాట. సో, ఇది స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. అందరూ కూడా ఎవరైతే ఏపీఎన్‌సీటీ క్లియర్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో, మన ఛానెల్‌లో బైపీసీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థాంక్ యూ.